అంటే గ్రామాల్లో కుల సంఘాలు ఎక్కువగా పట్టడం కూడా పార్టీ వైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. అంటే ఎందుకంటే గతంలో మీరు పార్టీ నడిపే టైంలో, మీరు పార్టీలో ఉన్న టైంలో కుల సంఘాలు లేక గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా అన్నల దగ్గరకు వచ్చేవారు. కానీ ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువ, ఏ కులానికి ఒక సంఘం రావడంతో ఏ సమస్య వచ్చినా ముందు కుల సంఘంగా వెళ్తున్నారు. అది కూడా ఒక కారణంగా మనం భావించుకోవచ్చు. ఉంది, కుల సంఘాలు కూడా ఒక అంటే ఎప్పుడైతే రెవల్యూషనరీ చైతన్య భావజాలం ఉన్నటువంటి లీడర్షిప్ అక్కడ లేదో, ఇంకా వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి. ఎవరొకరు సరే కుల పెద్ద దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు, లేదు ఒక ఆర్గనైజర్ ఉన్నాడు వచ్చి దీన్ని సాల్వ్ చేస్తారంటే అటు పోతారు. అంటే ఒక ఆల్టర్నేటివ్ లేక, ఇంకో ఆల్టర్నేటివ్ లేక అందులో పడిపోతున్నారు. కుల సంఘాలు ముందు కూడా ఉన్నాయి కానీ ఇంత బలంగా లేదు. ఇప్పుడు బలం అయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా కులం చెప్పుకుంటేనే వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. కులం చెప్పుకుంటుంటే ఆ కులం వాళ్ళనే వాళ్ళు పోయి చేస్తున్నారు, ఆ కులం వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఇది డెమోక్రటిక్ చైతన్యం అనేది. మీరు పార్టీ ఎదగకపోవడానికి నాయకత్వ లోపం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ పార్టీ ఎంచుకొని లైన్ మార్చకపోవడం కూడా అదొక కారణం భావించుకోవచ్చు. ఖచ్చితంగా భావించాలి. ఎప్పుడూ పాతకాలంలో లైన్ పట్టుకొని వెళ్ళడం అనేది కరెక్ట్. ఎందుకంటే అర్ధపుడలు అర్ధ వలస వ్యవస్థ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సభ్యుల నుంచి ఎవరు కూడా అర్ధపుడలు అంటే ఏంటో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఒక్కోళ్ళు ఒక్కో తీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్ధపుడల్నే ఒక్కో సెంట్రల్ గవర్నమెంట్ సభ్యులు, రాష్ట్ర గవర్నమెంట్ సభ్యులు ఒక్కో రకంగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక కండిషన్స్ ఏమర్థమవుతాయి వాళ్ళకి? భారతదేశంలో రాష్ట్రాల్లో అంత ఎగుడు దిగుడుగా ఉంటుంది ఎకానమీ. చాలా వెనుకబడ్డ ఎకానమీ, చాలా అడ్వాన్స్డ్ ఎకానమీ ఉండే కొన్ని గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లోనే చాలా తేడా వస్తుంది. అంటే ఏంటి ఆ ఎకానమిక్ కండిషన్స్. ఒకప్పుడు అనుకో చిన్న కమ్మతాలు ఈ దేశ అభివృద్ధికి నష్టదాయకము. చిన్న కమ్మతాలు పోయి పెద్ద కమ్మతాలు రావాలన్నా మనం పెద్ద కమ్మతాలు వచ్చే సిచ్యువేషన్ మనం చేయట్లేదు. ఎంతసేపు కమ్మతాలు ఇంకా డివైడ్ అయిపోతాను, ఇంకా మొక్కలు అయిపోతాయి. ఇక వ్యవసాయం పెరగకుండా, నీవు అధిక ఉత్పత్తి రాకుండా నీకు అన్ఎంప్లాయ్మెంట్ ఏది సాల్వ్ అవ్వదు. దాని లింకే ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్కి, అధిక ధరలకి, అన్నిటికీ వ్యవసాయం లింకే ఉన్నది. ఇప్పుడు ఇది చూడగలిగే పరిస్థితి లేకపోవడం, పార్టీకి ఆ విజన్ లేకుండా పోయింది. ఇప్పుడు పార్టీ నాయకత్వంలో ఎవరు ఎక్కువగా దీన్ని వెనకేసుకొస్తున్నారు? దీన్ని పార్టీ వెదకపోవడానికి వాళ్ళు ఎంచుకొని లైన్ అనేది మీరు లైన్ తప్పనిసరిగా సెంట్రల్ కమిటీలు ఎవరు ఎక్కువగా వ్యక్తుల కన్నా కూడా వాళ్ళు అర్ధ ఫ్యూడల్ అనే దాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అర్ధ ఫ్యూడల్ అనేది అన్ని చోట్ల అర్ధ ఫ్యూడల్ లేదు, కొంచెం బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఉంది. అంటే ఇంకా పార్టీ వ్యవహారం పక్కన పెడితే మీ అర్ధాంగి వినోదన్ గారు అలియాస్ భారతక్క ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఏంటి? అసలు ఏం ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా 2000లోనే ఆమెకి రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎఫెక్ట్ అయింది. అప్పటి నుంచే ట్రీట్మెంట్ అనేది సీరియస్గా చేయాల్సి ఉండేది. తర్వాత నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్, ఈ రెండు అయినాయి. 2004లో మేము చర్చ సందర్భం కూడా ఈమె ఫారెస్ట్ తీసుకెళ్ళాలనుకున్నాం. ఈమె లోపల నడిచే పరిస్థితి లేదు. ఎంతో అడవుల్లో తిరిగినామే, అడవుల్లో ఉన్న 20 ఏళ్ళలో ఆమెకు జ్వరం కూడా రాలేదు. అంత హెల్త్, అంత స్ట్రాంగ్ హెల్త్ ఉండేది. అలాంటిది లోపలికి వచ్చే అవకాశం. శాఖపురం అప్పారావు రవి వాళ్ళు ఏమైనా అక్కని తీసుకుని లోపలికి మేము చూస్తాము, మేము ఉంటామన్నారు. కానీ ఈమె అప్పుడు దిగి లోపలికి వచ్చే అవకాశం లేదు. అందుకని ఆ ట్రీట్మెంట్ అట్లా అనారోగ్యం అనేది అది మొదలైపోయి ఇక దాంతో ఈ అపాయింట్మెంట్స్ ఎగిరిపోవటం, వీటితో ఇక మేము రకరకాల వృత్తులు ఏదో ఒక ఆదాయానికి సంబంధించి పనులు చేసుకోవటం, అందుకు కొంచెం మానసికంగా చాలా దెబ్బతింటాయి. ఈ దెబ్బతిన క్రమంలో మందులు మాత్రం ఆపలేదు. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఈరోజు వచ్చిన CML అంటే బ్లడ్ క్యాన్సర్ అనేది ప్రధానంగా డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే రొమటైడ్ ఆర్థరైటిస్కి ఏ టాబ్లెట్స్ వాడాను 20 ఏళ్ళుగా ఒకే టాబ్లెట్ మీరు వాడటం వల్ల HQS 200 అని ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ 20 ఏళ్ళు బట్టి అదే వాడుతూ వచ్చింది. మధ్యలో డాక్టర్స్ వాటి ఇది ఆపండి అని చెప్పేవాడు లేదు. పాత కంటిన్యూ చేయడం కాదు. ఇప్పుడు తీరా ఆమె క్యాన్సర్ వచ్చిన తర్వాత, క్యాన్సర్ వచ్చి 1 year అయింది యాక్చువల్గా. జస్ట్ మా సరెండర్కి ఓ 6 నెలల ముందు క్యాన్సర్ అనేది మాకు రుజువు అయింది. అప్పుడు హాస్పిటల్కి మన MNG హాస్పిటల్ వరకు డాక్టర్స్ ఏమంటే ఈ HQS అనేది మీరు ఇన్ని సంవత్సరాలు ఎట్లా వాడారు, ఎవ్రీ మంత్కి దీన్ని రివ్యూ చేసుకోవాలి. అది కంటిన్యూ అయిపోవడం వల్ల ఆమె మొత్తం దెబ్బతీసింది. ఇదొక కారణం ఆమెకి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వడానికి ఈ ఆర్థరైటిస్ మందులు కంటిన్యూగా 20 ఏళ్ళు వాడటం మేము కారణం అనుకుంటున్నాము. అయినా ట్రీట్మెంట్ ఇద్దామని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక 3-4 నెలలకే లివర్ ప్రాబ్లం వచ్చేసి అయ్యో. ఆ లివరు సిరోసిస్ ఆఫ్ లివర్ అన్నారు. అప్పుడు టెస్ట్లు చేయించాం. టెస్ట్లో ఏం చేసింది, సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చేసింది. ఇది అంటే మొత్తంగా లివర్ పోయినట్టే, దానికి ట్రీట్మెంట్ లేదు, రీప్లాంటేషన్ ఉంది. కానీ మనకు ఆల్రెడీ బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ఆ రీప్లాంటేషన్ చేయలేరు, సాధ్యం కాదు, ఎవరు ముందుకు రాదు కాబట్టి రీప్లాంటేషన్ చేయలేము. ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే సిరోసిస్ వల్ల, ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి సరిదిద్దుకుంటూ మీరు జీవించగలగాల్సిందే, కానీ ఈ 2 నయమయ్యే జబ్బులు కాదు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆమెకు సిరోసిస్ చాలా ఇబ్బంది పెడుతుంది. వాటర్ చేరిపోవడం, కడుపున కాళ్ళకి ఒకరోజు 6 లీటర్స్ వాటర్ ఒంట్లో తీశారు. అంత డేంజర్గా ఉంది. అది చాలా బాధ పెడుతున్న విషయం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక డాక్టర్స్ ఏమంటున్నారు, 6 నెలల సంవత్సరమా మేము చెప్పలేమంటున్నారు. అది సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది చాలా డేంజర్ జబ్బు. అది బ్లడ్ క్యాన్సర్ కాబట్టి అది దానివల్ల ఇది వచ్చింది కాబట్టి ఇంకా దేనైనా అవి డ్యామేజ్ చేయొచ్చు అని ఇప్పుడు మామూలుగా నిమ్స్లో సిఎంఎల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్తో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. గాంధీ హాస్పిటల్లో వెళ్ళిన తర్వాతే చాలా బెటర్ అయింది. ఒక 2 months కంటిన్యూ గాంధీ హాస్పిటల్ పోవడం వల్ల ఈమె సిరోసిస్ని చాలా వరకు కంట్రోల్ చేశారు. వాళ్ళు అంతకుముందు చాలా సఫర్ అయింది. కానీ 2 monthsలో గాంధీలో డాక్టర్స్ శ్రవణ్ కుమార్, ఆయనే హెచ్ఓడి కాబట్టి ఆయన దీనికి సంబంధించి గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఆమెకి కొంచెం నయం చేయగలిగారు. కానీ ఇప్పటికి ఇంకా ఆమె డేంజర్ జోన్లోనే ఉంది. ఈ మధ్య కడుపులో బ్యాండ్స్ వేశారు. కానీ మీకు ఆర్థికంగా ఆర్థికంగా వచ్చేసరికి ఏంటంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే ఎస్టిమేషన్ తీసుకురండి అంటున్నారు. ఎస్టిమేషన్ ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామంటాం. ఎస్టిమేషన్ వేసరికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎస్టిమేషన్ చెల్లదన్నారు. మనం పోయేది ఎంఎన్జీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. ఇక నిమ్స్కి వెళ్ళేసరికి నిమ్స్ టెస్టే 40,000 టెస్టులు రాశారు. 40,000 రూపాయల ఖర్చు అయ్యే టెస్ట్. అప్పటికి మేము అవన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఆ టెస్ట్లు అవసరం లేదు, కానీ వాళ్ళు ఇక్కడ చేయాల్సింది. అదేమో మన సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి రాదు ఏ టెస్ట్లు అనేది. వాళ్ళు ఏమన్నారు, టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత అది కన్ఫామ్ అయినాక అప్పుడు మేము ట్రీట్మెంట్ రాస్తాం, అది ఎస్టిమేషన్ ఇస్తాము. ఇంకా 40,000 పెట్టి టెస్ట్లకే చేపిస్తే అని చెప్పి మేము అటువైపు ఆలోచించలేదు. ఇక ఏమైనా మా దగ్గర డబ్బులే మనం ఖర్చు పెట్టాం. ఇప్పటికీ 4 లక్షల రూపాయలు మా జోబుల నుంచి మేము ఖర్చు పెట్టుకున్నాం. కానీ మీ లొంగిపోయిన ద్వారా ప్రభుత్వం మీకు సహకరించింది. ఆ ఇచ్చిన డబ్బులే మేము ఖర్చు పెడతాం. ఇప్పుడు దాదాపు ఇచ్చిన 5 లక్షలు, నాకు 8 lakhs ఇచ్చారు. అందులో 4 లక్షలు ఆమె ట్రీట్మెంట్కే ఖర్చు ఇప్పటి వరకు. ఇంకా అవుతుంది, అదే దానికే మేము విచారించట్లేదు. ఎందుకంటే ఆ వచ్చే డబ్బులు మేము బతకడానికేం కాదు, ఆ ట్రీట్మెంట్ జరిగినా చాలు. ఇప్పుడు ఏంటంటే ఉన్నంతకాలం ఆమెని అనారోగ్య బారి పడకుండా ఆరోగ్యం ఉంచుకోవడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తాం. మనకి ఇతర ఎలాంటి సహాయం మనకి అందట్లేదు. మనం ప్రయత్నం అంటే ఇదే. వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎవరైనా మీరు ఎస్టిమేషన్ ఇమ్మంటారు. గాంధీ హాస్పిటల్ నవ్వుతారు వాళ్ళు, మేము ఎందుకు ఎస్టిమేషన్ ఇస్తాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఫ్రీ అంటే కరెక్టే. ఇదే జరుగుతుంది. కానీ మీరు లొంగిపోవడానికి సహకరించిన పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి అడుగుంటే ఇక మేము వాళ్ళు అట్లా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఇక డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత సంగతి చూస్తాము అంటే మనకి ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నా కాబట్టి నేను ఏ ట్యూషన్ సెంటర్లో అయినా ఇవన్నీ నడపగలను. నడిపి మా బతుకుదీరు మేము సంపాదించుకోగలం. దానికోసం ఆరోపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కావాలి. ఇప్పుడు నిమ్స్లో ఒకటి వస్తారు, గాంధీలో కూడా పోయినా కూడా వాళ్ళు కొన్ని బయట టెస్టులు వస్తారు, కొన్ని గాంధీలో టెస్టులు అవ్వవు. వాళ్ళే చెప్తారు ఇక్కడ మన దగ్గర టెస్టులు వేసి బయట చెప్పించారు. 10,000 15,000 అట్లా అయిపోతుంటారు. పురుషోత్తం గారు మీకు సహకరిస్తున్నారు, పైన భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. తర్వాత మీరు ఎవరికైతే గిరిజనం సహకరించారో వాళ్ళ యొక్క ఆశీస్సులతో మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు, మీరేం భయపడక్కర్లేదు. కాకపోతే చివరిగా ఒక ప్రశ్న, సిటీలో పుట్టి పెరిగిన మీరు ఇక్కడున్న కష్టాలు చూసి మీరు అప్పుడు ఇంద్రవల్లి ఎన్కౌంటర్ చూడడంతో మీకు అన్ని పరిచయమైన వ్యక్తుల ప్రభావంతో మీరు అడవిలోకి వెళ్ళారు. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కనిపిస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వాల యొక్క నిరంకుశ వైఖరి ఉండేది, ప్రభుత్వాలు మారాయి, ప్రభుత్వ పథకాలు ప్రజల వరకు వెళ్తున్నాయి. అంటే ఇటువంటి సమయంలో మీరు ఇప్పుడున్న యువతకి అడవుల్లోకి వెళ్ళమంటారా, లేదు ఏమైనా సమస్య వస్తే ఇక్కడే ఉండి పోరాటం చేయమంటారా? ఇక్కడే ఉండి కూడా వాళ్ళు పోరాటం చేయొచ్చండి. ఆ అడవికి పోయి తుపాకీ పట్టుకునే చేయ అవసరం లేదు. వాళ్ళ పక్కనే వాళ్ళ చుట్టుపక్కల ఎన్నో జరుగుతుంటాయి. అవి వాటికి చేస్తే చాలు. వాళ్ళు ఉన్న స్టడీ చదువుతూ, వాళ్ళు ఉన్న వర్క్ చేస్తూ ఇతరులకు కొంచెం సహాయం
ఉంటే చేస్తే అదే చాలు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, నువ్వు తుపాకీ పట్టుకొని చేయ అవసరం లేదు. ఈ దగ్గరుండి కూడా మామూలుగా ఉండి కూడా చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. For more videos, please subscribe to iDream. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch